విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్, అలాగే ఇండిజెన్ ప్రాజెక్ట్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి? హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్కి సంబంధించి టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియం, T2T కన్సార్టియం ఎందుకు వార్తల్లోకి వచ్చింది? CRISPR Cas9 తరచుగా వార్తల్లో ఉంటుంది. అసలు CRISPR అంటే ఏమిటి, దీని అప్లికేషన్స్ ఏమిటి? కార్ టీ సెల్ థెరపీ, క్యాన్సర్కి సంబంధించి అధునాతనమైనటువంటి చికిత్సా విధానం, దీని గురించి తెలుసుకుందాం. బాటమ్ ట్రౌలింగ్, దీని ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఏమిటి? అలాగే బ్రౌన్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, వీటి మధ్య తేడా ఏమిటి? యాంటీబాడీస్, యాంటిజెన్స్, ఈ రెండు పదాలు తరచుగా వింటూ ఉంటాం. అసలు వీటి అర్థం ఏమిటి? అలాగే ఎన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ ఉన్నాయి? రాగల 20 నిమిషాల సేపు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ 1990వ సంవత్సరంలో స్టార్ట్ అయింది, 2003వ సంవత్సరంలో ఎండ్ అయింది. అంటే 2003వ సంవత్సరంలో హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్సింగ్ చేయటం జరిగింది. జీనోమ్ అంటే ఏమిటి, జీన్ అంటే ఏమిటి, DNA అంటే ఏమిటి, ఇంతకుముందు లెక్చర్స్లో మనం నేర్చుకున్నాం. సో హ్యూమన్ జీనోమ్కి సంబంధించి సీక్వెన్సింగ్ చేసి 2003వ సంవత్సరంలో హ్యూమన్ జీనోమ్లో దాదాపుగా 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. 3 బిలియన్ బేస్ పెయిర్స్, వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా జెనెటిక్ డిసార్డర్స్ రావచ్చు, కొన్ని రకాల డిసీజెస్ రావచ్చు. అందుకని హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తరువాత చాలా విషయాల్లో మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగిందనమాట. ఉదాహరణకి CRISPR Cas9 టెక్నాలజీ, దాని గురించి కొద్దిసేపటి తర్వాత నేర్చుకుందాం. సరే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుని పక్కన పెడితే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఇండిజెన్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అమెరికా నేతృత్వంలో జరిగింది. పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి జీనోమ్ని వాళ్ళు ప్రముఖంగా సీక్వెన్స్ చేయటం జరిగింది. అయితే మన దేశానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ జీనోమ్ని తయారు చేస్తే మన దేశంలో ఎక్స్క్లూజివ్గా వచ్చేటువంటి డిసీజెస్ కావచ్చు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అనుగుణంగా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక రిఫరెన్స్ జీనోమ్ని తయారు చేద్దాం. ఆ దేశాలు తయారు చేసినటువంటి జీనోమిక్ సీక్వెన్సింగ్ని ఉపయోగించి మనం మెడికల్ అడ్వాన్సెస్లోకి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, అలాగే రెండవ కోణంలో మన రిఫరెన్స్ జీనోమ్ని మన ఇండియన్ పాపులేషన్కి ఎక్స్క్లూజివ్గా తయారు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్టుని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ రిఫరెన్స్ జీనోమ్ని తయారు చేస్తారనమాట. అంటే 10,000 శాంపిల్స్ తీసుకుని ఒక ఇండియన్ రిఫరెన్స్ జీనోమ్ని తయారు చేస్తారు. అంటే దాని మూలంగా మనకి మన దేశం వాళ్ళకు వచ్చేటువంటి స్పెసిఫిక్ డిసీజెస్ ఏమిటి, తర్వాత మన దేశానికి సంబంధించి పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ దాన్ని డెవలప్ చేయాలన్నా సరే ఈ రిఫరెన్స్ జీనోమ్ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో IISc, IITs భాగస్వాములు అనమాట. అలాగే ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దీని పేరు జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. మన దేశానికి సంబంధించి రెఫరెన్స్ జీనోమ్ తయారు చేయటం. ఇక ఇండిజెన్ ప్రాజెక్ట్ అంటే ఏమిటంటే ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్లో పార్టే ఇండిజెన్ ప్రాజెక్ట్ అనమాట. ఇదేమో CSIR లెబొరేటరీ, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి CCMB, ఈ రెండు కలిసి ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. మెయిన్ పర్పస్ ఏంటంటే డైవర్స్ పాపులేషన్స్ సేకరించి, అంటే జీనోమ్స్ని సేకరించి, వాళ్ళ రక్తం శాంపిల్స్ని సేకరించి ఆ తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తారనమాట. అర్థమైంది కదా? సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమో ఒక రిఫరెన్స్ జీనోమ్ తయారు చేయడానికి, తర్వాత ఇక్కడ డైవర్స్ ఎథనిక్ పాపులేషన్స్ నుంచి రిఫరెన్స్ జీనోమ్ తయారు చేయడానికి, అంటే ఓవరాల్గా ఒక రిఫరెన్స్ జీనోమ్ని తయారు చేయడానికి ఉద్దేశించిందేమో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. అయితే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్, డైవర్స్ పాపులేషన్స్, మీరు
డిఫరెంట్ రీజియన్స్లో ట్రైబల్ పాపులేషన్స్ కావచ్చు, అలాగే సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, ఇలాంటి పాపులేషన్స్ని డైవర్స్ పాపులేషన్ నుంచి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇండిజెన్ ప్రాజెక్ట్. అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో ఇండిజెన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్లో భాగం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియం, దీన్ని T2T కన్సార్టియం అంటాం అనమాట. మీకు ఇంతకుముందే చెప్పాను, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో జీనోమ్ సీక్వెన్సింగ్ 2003లో మొట్టమొదటిసారి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేటా ప్రకారం దాదాపుగా 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయన్నమాట ఏది హ్యూమన్ జీనోమ్లో. ఆ తర్వాత ఇంకా కాస్త పని మిగిలిందనమాట. ఆ మిగిలిపోయినటువంటి పనిని ఈ టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియంకి ఇవ్వటం జరిగింది. ఇదేంటంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫ్ అరౌండ్ 30 ఇన్స్టిట్యూషన్స్. ప్రపంచంలో పేరు కలిగినటువంటి ఒక 30 ఇన్స్టిట్యూషన్స్ ఒక కన్సార్టియంగా ఏర్పడి ఈ టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియంని ఏర్పాటు చేయడం జరిగింది. T2T కన్సార్టియం అనమాట. వీళ్ళు ఏం చేశారంటే మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనుల్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే 3.05 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి, అంటే 3 బిలియన్ బేస్ పెయిర్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు కంక్లూడ్ చేయడం జరిగింది. దానికై ఈ టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియం పనిచేసిందనమాట. తర్వాత CRISPR Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఈ మధ్య ఇది వార్తల్లోకి వచ్చింది, ఏదో ఒక డిసీజ్కి సంబంధించి క్యూర్ విషయంలో అన్నమాట. అసలు ఈ CRISPR అంటే పూర్తిగా ఏమిటి అనేది ఇక్కడ రాశాను, ఒకసారి చదవండి. తర్వాత Cas9 అంటే ఏంటంటే ఇది ఒక ప్రోటీన్ అనమాట. ఇది DNAని కట్ చేయడానికి వాడతారనమాట. సో CRISPR Cas9 అంటే ఏమిటంటే ఇక్కడ మీకు చెప్పాను కదా 3 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయని చెప్పి. సో ఈ బేస్ పెయిర్స్లో ఎక్కడ ఫాల్ట్ ఉన్నా సరే దాన్ని కట్ చేసేయటం, అంటే 3 బిలియన్ బేస్ పెయిర్స్లో ఎక్కడ ఫాల్ట్ ఉన్నా సరే కొన్ని రకాల డిసీజెస్ కలగచ్చు అనమాట. సో అలాంటి డిసీజెస్కి ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా, అంటే హ్యూమన్ జీనోమ్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని కట్ చేసేయటం కానీ మళ్ళీ లింక్ చేసేయటం కానీ ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని చూసి ఈ CRISPR Cas9 టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ CRISPR టెక్నాలజీని మీరు ప్లాంట్ స్పెసిస్, అలాగే యానిమల్ స్పెసిస్, అలాగే హ్యూమన్స్ వీటన్నిటి మీద వాడచ్చు అనమాట. అంటే CRISPR టెక్నాలజీ అనగానే అదేదో మనుషుల కోసమే అనుకోకండి. ప్లాంట్స్లో కానీ ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి, అలాగే యానిమల్స్లో ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి కానీ, అంటే ఈ జీనోమ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దానిని ఎడిట్ చేయటం ద్వారా, ఎడిట్ చేయటం అంటే ఎక్కడైనా ఒక ఎర్రర్ ఉందనుకోండి దాన్ని మోడిఫై చేయటం, దాన్ని కట్ చేసేయటం, అట్లా అనమాట. అయితే ఈ CRISPR అప్లికేషన్స్ ఇందులో 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశానికి సంబంధించి లీగల్లీ ఎన్ఫోర్స్డ్ రెగ్యులేషన్స్ లేవన్నమాట. CRISPR టెక్నాలజీకి సంబంధించి మన దేశంలో ఏ విధమైనటువంటి లీగల్లీ ఎన్ఫోర్స్డ్ రెగ్యులేషన్స్ లేవు. అయితే CRISPR టెక్నాలజీని యూజ్ చేసే ముందు ఒకటి ఎథికల్ బౌండరీస్ క్రాస్ చేయకుండా, రెండోది ఎథికల్ బౌండరీస్ క్రాస్ చేస్తూ. అంటే ఏంటంటే ఫస్ట్ మీకు అసలు ఎథికల్ బౌండరీస్ క్రాస్ చేస్తూ ఎలాంటి పనులు చేయొచ్చు CRISPR ద్వారా చెప్తాను మీకు. మొదటిది ఏంటంటే జెర్మ్లైన్ మోడిఫికేషన్. సపోజ్ మీకు ఎగ్ సెల్స్ ఉండొచ్చు, స్పెర్మ్ సెల్స్ ఉండొచ్చు, తర్వాత ఎర్లీ ఎంబ్రియో సెల్స్ ఉండొచ్చు. వాటిల్లో మోడిఫికేషన్స్ చేశారనుకోండి, అంటే కొన్ని డిసీజెస్ రాకుండా ఉండటానికి కావచ్చు, కొన్ని డిసీజెస్కి ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండటానికి కావచ్చు. అంటే ఫ్యూచర్లో మదర్కి ఫాదర్కి డిసీజ్ ఉందనుకోండి, ఏదైనా సరే మదర్కి ఫాదర్కి ఏదైనా డిసీజ్ ఉంది, అది జెనెటికల్లీ ట్రాన్స్మిట్ అవ్వచ్చు అనుకుందాం. అది జెనెటికల్లీ ట్రాన్స్మిట్ కాకుండా జెర్మ్లైన్ మోడిఫికేషన్, అంటే ఎగ్ సెల్లో కావచ్చు, స్పెర్మ్ సెల్లో కావచ్చు, తర్వాత ఎర్లీ ఎంబ్రియో సెల్స్లో కావచ్చు, వాటిల్లో మోడిఫికేషన్ CRISPR ద్వారా చేశారనుకోండి, అది ఫ్యూచర్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. మనకి అవగాహన కూడా లేదు ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతారో. ఎందుకంటే అది జనరేషన్ టు జనరేషన్. ఎప్పుడైనా సరే ఎగ్ సెల్స్కి కానీ లేకపోతే స్పెర్మ్ సెల్స్కి కానీ మోడిఫికేషన్స్ చేస్తే జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతాయి.
సో అది క్రాసింగ్ ద ఎథికల్ బౌండరీస్ అనమాట. ఎందుకంటే మనకు పూర్తి అవగాహన లేదు రాబోయే తరాల్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయో ఇలాంటి జర్మ్లైన్ మోడిఫికేషన్ చేయటం వల్ల. తర్వాత రెండోది ఏంటంటే డెవలపింగ్ డిజైనర్ బేబీస్. మీరు మోడిఫికేషన్స్ చేసి, అంటే ఈ స్పెర్మ్ సెల్స్ కావచ్చు, ఎర్లీ ఎంబ్రియో సెల్స్ కావచ్చు, అలాగే ఎగ్ సెల్స్ కావచ్చు, మోడిఫికేషన్స్ చేసి మీకు కావాల్సిన విధంగా తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు కానీ, 7 అడుగుల పిల్లలు కానీ మీకు కావలసిన విధంగా మార్పు చేసుకోవటాన్ని డిజైనర్ బేబీస్ అంటాం. డిజైనర్ బేబీస్ అనేది ఇంకా చాలా దూరంలో ఉందనుకోండి. ఈ రెండూ కూడా ఎథికల్ బౌండరీస్ని క్రాస్ చేయటం అనమాట. ఇక ఎథికల్ బౌండరీస్ లోపల CRISPR అప్లికేషన్స్ మీకు ఇంతకుముందే చెప్పాను. CRISPR అప్లికేషన్స్ విషయానికి వస్తే ప్లాంట్స్లో ప్రొడక్టివిటీని, ఈల్డ్ని ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు, అలాగే యానిమల్స్లో వాడచ్చు. అలాగే హ్యూమన్ బీయింగ్స్ విషయానికి వస్తే ఒకటి ఏంటంటే జెనెటిక్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి వాడచ్చు అనమాట. సో జెనెటిక్ డిసార్డర్స్, జెనెటిక్ డిసీజెస్ని CRISPR టెక్నాలజీ ద్వారా హ్యూమన్ జీనోమ్లో ఎడిటింగ్ చేసేసి ఆ డిసీజెస్ నుంచి, అంటే ఆ డిసీజెస్కి మందులు ఉండవు నార్మల్గా, అవి జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. సో ఇలా ట్రీట్ చేయడానికి వాళ్ళు జర్మ్లైన్ సెల్స్ని ముట్టుకోకూడదు. వాళ్ళు ముట్టుకోవాల్సింది ఏంటి? సొమాటిక్ సెల్స్ అంటాం. సొమాటిక్ సెల్స్ అంటే లివర్లో ఉండేవి కావచ్చు, కిడ్నీస్లో ఉండేవి కావచ్చు, హార్ట్లో ఉండేవి కావచ్చు, చర్మం మీద ఉండేవి కావచ్చు. ఇలాంటి సెల్స్లో మోడిఫికేషన్స్ చేసి వాళ్ళు డిసీజెస్ని, జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని ట్రీట్ చేయొచ్చు. అవి రాబోయే తరాలకి వెళ్ళవన్నమాట. అంటే రాబోయే తరాలకి మనం పొరపాటును ఏదైనా మోడిఫై చేసినా కూడా అది రాబోయే తరాలకి ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. అదే మీరు ఎగ్ సెల్స్కో లేకపోతే స్పెర్మ్ సెల్స్కో చేశారనుకోండి, రాబోయే తరాలకు వెళుతుంది. తర్వాత ఇంకోటి నేను చెప్పాను కదా, సొమాటిక్ సెల్ మోడిఫికేషన్స్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా డిసీజెస్ ట్రీట్ చేయడానికి సొమాటిక్ సెల్ మోడిఫికేషన్స్ అవన్నీ వితిన్ ద బౌండరీస్ అనమాట. అయితే మీరు ఎథికల్ బౌండరీస్ దాటిపోతే మాత్రం చాలా ప్రమాదం. ఈ రెండింటి గురించే ప్రపంచవ్యాప్తంగా డిబేట్ జరుగుతూ ఉంటుంది. సరే, మీకు ఇప్పటిదాకా నేను హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, అలాగే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్, ఇండిజన్ ప్రాజెక్ట్, టెలోమేర్ టు టెలోమేర్ కన్సార్టియం, అలాగే CRISPR Cas9. ముఖ్యమైన విషయం ఏంటంటే CRISPR అనేది ప్లాంట్స్ మీద కావచ్చు, యానిమల్స్ మీద కావచ్చు, మనుషుల మీద కావచ్చు, జెనెటిక్ మోడిఫికేషన్స్ చేయడానికి వాడచ్చు. తర్వాత ఇక్కడ మీకు బియాండ్ ఎథికల్ బౌండరీస్, విత్ ఇన్ ఎథికల్ బౌండరీస్ చెప్పాను. తరువాత ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్దాం. మీ అందరికీ తెలుసు T సెల్స్ అనేటువంటివి ప్రముఖ పాత్ర మన ఇమ్యూన్ సిస్టంలో పోషిస్తాయి. T సెల్స్ మీరు ఒకసారి గమనిస్తే 2 రకాల T సెల్స్ ఉంటాయి. హెల్పర్ T సెల్స్, సైటోటాక్సిక్ T సెల్స్. హెల్పర్ T సెల్స్ అంటే మీకు CD4, అలాగే సైటోటాక్సిక్ అంటే CD8. ఇంతకుముందు లెక్చర్స్లో మనం నేర్చుకున్నాం. అంటే ఈ హెల్పర్ T సెల్స్ ఏం చేస్తాయంటే B సెల్స్కి మెసేజ్ పంపించి, B సెల్స్కి మెసేజ్ పంపించి యాంటీబాడీస్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే సైటోటాక్సిక్ T సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వెళ్ళి ప్యాథోజన్ని న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట. సో T సెల్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఈ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని T సెల్స్ రికగ్నైజ్ చేయలేవు, వాటిని అటాక్ చేయలేవు అన్నమాట. అందుకని శరీరంలో నుంచి T సెల్స్ని బయటికి తీసి మోడిఫికేషన్స్ చేసి వాటిని CAR T సెల్స్గా మార్చి, అంటే లెబొరేటరీలో మోడిఫై చేసిన తర్వాత చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్స్, CAR T సెల్స్గా వాటిని లెబొరేటరీలో మారుస్తారు. చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్స్ CAR T సెల్స్గా మార్చేసి మళ్ళా శరీరంలో ప్రవేశపెడితే అవి వెళ్ళి క్యాన్సర్ మీద ఫైట్ చేస్తాయన్నమాట. క్యాన్సర్ యాంటిజెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తాయన్నమాట. మీ అందరికీ తెలుసు క్యాన్సర్ ఎవరికైనా వచ్చిందంటే రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి సర్జరీ చేసి ఆ భాగాన్ని తీసేయటం, రెండోదేమో మీ అందరికీ తెలుసు ఈ రేడియేషన్, హై అండ్ రేడియేషన్ ఇవ్వటం ద్వారా వాటిని చంపేయటం, కెమోథెరపీ, కొన్ని రకాల ఈ కెమికల్స్ ఇచ్చేసి బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని చంపటం, అలాగే టార్గెటెడ్ థెరపీ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఐదోది, దీన్ని 5th పిల్లర్ అంటారనమాట. అంటే ఇది ఇమ్యూనోథెరపీ అనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టర్ చేయటం అనమాట, క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేయడానికి. CAR T సెల్ థెరపీ అనేది ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. బాటమ్ ట్రౌలింగ్,
ఇండియా శ్రీలంక ఫిషర్మెన్స్కి సంబంధించినటువంటి విషయాలకు వస్తే శ్రీలంక తరచుగా ఇండియా మీద కంప్లైంట్ చేస్తుంది, మీరు మెకనైజ్డ్ బోట్స్ వేసుకొస్తారు, సీ యొక్క బాటమ్ మీద నెట్ని డ్రాగ్ చేస్తారు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇండియా శ్రీలంక మధ్య డిస్టెన్స్ తక్కువ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. మన మెకనైజ్డ్ ఏవైతే ఫిషింగ్ వెసల్స్ ఉన్నాయో అవి ఆ లైన్ దాటి వెళుతుంటాయి అన్నమాట. వెళ్ళిపోయి మీ అందరికీ తెలుసు అక్కడ సముద్రం డెప్త్ షాలోగా ఉంటుంది, అక్కడ నెట్ని తీసుకెళ్ళి కింద డ్రాగ్ చేస్తారు, దాన్ని బాటమ్ ట్రౌలింగ్ అంటారనమాట. దాని మూలంగా చాలా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. మెయోఫానా అంటాం, అంటే సీ బాటంలో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజం అది 50% వెళ్ళిపోతుంది. బయోడైవర్సిటీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే నెమటోడ్స్ తగ్గిపోతాయి. అలాగే స్టడీ లాస్ ఆఫ్ ఫైన్ సెడిమెంట్స్, అందువల్ల చాలా ఆర్గానిజమ్స్ బ్రతకలేవన్నమాట. ఇది బాటమ్ ట్రౌలింగ్ అనేది చాలా డిస్ట్రక్టివ్ ప్రాసెస్. మెటావర్స్ గురించి మనం ఇంతకుముందు లెక్చర్స్లో చెప్పుకున్నాం. అడ్వాంటేజెస్ ఏమిటి? మనకి ఒకళ్ళు ఒక దేశంలో ఉంటారు, ఆస్ట్రేలియాలో, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఒకళ్ళు ఇండియాలో ఉంటారు. అందరూ ఈ మెటావర్స్ ద్వారా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతార్ ఉంటుంది, పక్క పక్కనే ఉన్నామన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. విర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ పెట్టుకుంటాము, సో మనకి ఫిజికల్గా ఒకే చోటు ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. రెండోది కొన్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్లో అవి అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం. అయితే ఏదైతే మెటావర్స్ ద్వారా అలాంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే ఇది ఒక సెకండ్ లైఫ్, ఇదే బాగుంది రియల్ లైఫ్ కంటే అనుకుంటారు. ఇక రెండోది ఏంటంటే డిజిటల్ డివైడ్ రావచ్చు, దీని మూలంగా అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా, ఇది చాలా కాస్ట్లీ. ఇంకోటి ఏంటంటే విర్చువల్ వరల్డే బాగుంది అని చెప్పి రియల్ వరల్డ్కి డిస్కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. తరచుగా గ్రీన్ హైడ్రోజన్ గురించి వింటూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ ఉత్పత్తి చేయటానికి వాటర్ని తీసుకుంటాం. వాటర్ అంటే H2O కదా, కానీ H2O బాండ్ని బ్రేక్ చేయటం చాలా కష్టం అన్నమాట. సో అలా బ్రేక్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. వీటికి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా H2O మధ్య బాండ్ని బ్రేక్ చేస్తాం. ఆ బ్రేక్ చేయడానికి వాడే ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ కానీ విండ్ నుంచి కానీ వస్తుందన్నమాట. అలా హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో 95% హైడ్రోజన్ మన న్యాచురల్ గ్యాస్ నుంచి ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట. దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాం. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనం హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తే దాన్ని బ్రౌన్ హైడ్రోజన్ అంటాం. కోల్ గ్యాసిఫికేషన్ గురించి డీటెయిల్గా మనం ఇంతకుముందు లెక్చర్లో చెప్పుకున్నాం కదా. తర్వాత చివరి ప్రశ్న, అసలు యాంటీబాడీస్ అంటే ఏమిటి, యాంటీజెన్స్ అంటే ఏమిటి? యాంటీజెన్స్ అంటే ఏమిటంటే ఒక వైరస్ కావచ్చు, ఒక బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మన శరీరంలోకి ప్రవేశిస్తే అది ఫారిన్ బాడీ అవుతుంది, అది యాంటీజెన్ అవుతుంది. ఫారిన్ సబ్స్టెన్స్ని యాంటీజెన్ అంటాం. దాన్ని ఫైట్ చేయటానికి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పాను, టీ సెల్స్, బి సెల్స్ ఉంటాయని చెప్పి. టీ సెల్స్లో హెల్పర్ టీ సెల్స్ ఉంటాయి, సైటోటాక్సిక్ టీ సెల్స్ ఉంటాయి. సైటోటాక్సిక్ టీ సెల్స్ డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్యాథోజన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. హెల్పర్ టీ సెల్స్ ఏం చేస్తాయంటే అవసరమైతే ఒక మెసేజ్ పంపిస్తాయి బి సెల్స్కి. బి సెల్స్ అప్పుడు యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తాయి. ఆ యాంటీబాడీస్ వెళ్ళిపోయి ఫైట్ చేసేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట. ఈ యాంటీబాడీస్ ద్వారా ప్యాథోజన్ని చంపేసే ప్రాసెస్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. ఇంతకుముందు ఎన్ని రకాల ఇమ్యూనిటీస్ ఉంటాయి అనేది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్స్లోనే చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈ యొక్క బి సెల్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి యాంటీబాడీస్ 5 రకాలుగా ఉంటాయి. ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఐజీడి, ఐజీఈ. అయితే ఐజీఎం అనేది ఎవరైనా సరే ఒక ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే ఐజీఎం అంటామన్నమాట. ఇవి ఇమ్మీడియట్గా రిలీజ్ అయ్యేటువంటి యాంటీబాడీస్ అనమాట. కొంతకాలం తర్వాత అవి పోతాయన్నమాట. తర్వాత
పర్సన్స్కి ఐజీజీ యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. అంటే లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ఇచ్చేటువంటివి ఐజీజీ. తర్వాత ఎప్పుడైనా ఎవరైనా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు షార్ట్ టర్మ్ 2 వారాలు 3 వారాలు బాడీలో యాంటీబాడీస్ ఎలివేట్ అయి కనపడతాయి. అవి ఐజీఎం అన్నమాట. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారనుకోండి, కొన్ని రకాల వ్యాక్సిన్స్కి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ మన శరీరంలో ఐజీజీ యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. సో ఇది ఐజీఎంకి ఐజీజీకి డిఫరెన్స్. వీటన్నిటికంటే ముందు మీకు చెప్పిన యాంటీజెన్ అంటే ఏమిటి, యాంటీబాడీస్ అంటే ఏమిటి, టీ సెల్స్ రోల్ ఏంటి, బి సెల్స్ రోల్ ఏంటి, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, ఇంతటితో సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్ని ముగిద్దాం. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే.